జిల్లాలో బిజీగా పర్యటించారు రాష్ట్ర మంత్రులు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. త్వరలోనే 2 లక్షల రుణమాఫీ అవుతుందని అన్నారు. విభజన హామీల అమలుకు కేంద్రం, తెలుగు రాష్ట్రాలు పోరాడాలన్న పొన్న ప్రభాకర్ ఏపీలో కొత్త ప్రభుత్వానికి విషెస్ తెలిపారు. ఇటు ఎస్బీఐ న్యూ చైర్మన్ చల్లా శ్రీనివాసులు సీఎం రేవంత్ విషెస్ తెలిపారు. ఎస్బీఐ నూతన చైర్మన్ గా తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి నియామకంపై హర్షం వ్యక్తం చేశారు సీఎం రేవంత్. జోగులాంబ గద్వాలకు చెందిన శ్రీనివాసులు ఉన్నత స్థాయికి చేరటం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు సీఎం రేవంత్. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క. చింతకాని మండలం గాంధీనగర్ నుంచి బొప్పారం వరకు 175 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత స్థానిక ప్రజల నుంచి వినతుల్ని స్వీకరించారు. పనుల నాణ్యతపై అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు మంత్రి భట్టి విక్రమార్క. తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలు కోసం కలిసి పోరాడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తిరుమలలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మంత్రి. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డారని, ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని టీటీడీని కోరారు పొన్నం. ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో పర్యటించారు మంత్రి సీతక్క. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కాగజ్ నగర్ టౌన్ లో ఆదర్శ్ నగర్, కాపువాడ, ఈస్గాం గ్రామంలో 1,50 లక్షలతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, కాగజ్ నగర్ మార్కెట్ కమిటీ దగ్గర మిషన్ భగీరథ అర్బన్ పథకానికి ప్రారంభోత్సవం చేశారు. మంత్రి సీతక్కను సన్మానించారు మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులు. మనకు చాలా జబ్బులు అనేది కూడా మంచినీటి వ్యవస్థతో వస్తూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధమైనటువంటి మంచినీరు అందించే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ నిధులు ఆగకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా పబ్లిక్ కు ఉపయోగపడే విధంగా, అది సెంట్రల్ నుంచి వచ్చేటి అయినా స్టేట్ నుంచి వచ్చేటి అయినా వాటిని తీసుకుంటాం. తప్పకుండా ప్రతి మారుమూల గ్రామాలకు, వాడలకు నీళ్లు అందించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. ఎంపీ నిధుల నుంచి కొమరెల్లి మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. సిద్దిపేట జిల్లా కొమరెల్లి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.